ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవ భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకొచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. అబ్బా మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పెళ్తాను సార్. యమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా?